పొలాల్లో హార్టికల్చర్ పంటలు వేయాలి, అడవుల్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ఇటీవల కాలంలో మన ఇష్టానుసారంగా చేశాం. యూరోప్ వినుంటారు మీరు ఒక మాట, ఆ దేశాల్లో మంచు కురుస్తాయి. మన మారిగానే 30-32 డిగ్రీల కంటే టెంపరేచర్ పెరగదు. ఈ సంవత్సరం 46-48కి వెళ్ళిపోయారు. వాళ్ళకు అలవాటు లేదు. వాళ్ళ కార్లు రోడ్డు మీద పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి. ట్రైన్ మీద పోతా ఉంటే పట్టాలన్నీ మెల్ట్ అయిపోయి ట్రైన్స్ కూడా నడిచే పరిస్థితి లేదు. ఎండలు భరించలేకపోయారు. అలాంటి పరిస్థితి చూస్తే నేను విజయవాడలో ఎక్కువ ఎండ ఉందని రోడ్లపైన నీళ్లు జల్లించి స్ప్రింక్లర్లు పెట్టాను. ఇప్పుడు యూరోప్లో కూడా స్ప్రింక్లర్లు పెట్టి రోడ్డుపైన నీళ్లు కొట్టించే పరిస్థితికి వచ్చారు. అంటే వాతావరణం మారిపోయింది. పడితే కుంభవర్షం, పడకపోతే వర్షాలు లేవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. ఆ నీళ్లు తీసుకొచ్చాం. సముద్రంలోకి పోయే నీళ్లు రిజర్వాయర్లు నింపాం. పంటలు పండించుకున్న తర్వాత 65% రిజర్వాయర్లో నీళ్లున్నాయి. ఈ సంవత్సరం కృష్ణాలో నీళ్లు రాలేదు, గోదావరిలో నీళ్లు రాలేదు, ఏ రిజర్వాయర్కి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, ఆల్మట్టికే రాలేదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే పర్యావరణాన్ని కాపాడుకుంటామో అక్కడే సమతుల్యం ఉంటుంది, వర్షాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మన నియోజకవర్గాన్ని రేపు రాబోయే రోజులు ఇవన్నీ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్గా తయారు చేసి మనం ముందుకు పోతాం. ఇప్పుడే కుప్పం ఏరియా హాస్పిటల్కి వెళ్ళాను. కొత్తగా సిటీ స్కాన్ పెట్టాం. డయాలసిస్ సెంటర్ని ఎక్స్పాండ్ చేశాం. ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నైకి వెళ్లే పరిస్థితి లేదు, ఖర్చు కూడా లేదు. ఎవరికి డయాలసిస్ కావాలన్నా వేరే ప్రాంతం నుంచి మన ఊరికి వస్తున్నారు. అదే మరి సిటీ స్కాన్ కూడా ఇక్కడే చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ 1,70,00,000 రూపాయలు సహాయం చేశారు. సిఎస్ఎస్ కింద ఇచ్చారు. వారిని గట్టిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్కడ మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారుండి దీనికి కూడా ముందుకు పోయారు. ఈరోజు ఇంకో పక్క కుప్పంలో మీరు ఒకసారి చూస్తే టాటా సంజీవిని ప్రాజెక్ట్ ఇక్కడనే ప్రారంభించాం. ఈరోజు దీన్ని లాజికల్గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీ యొక్క డిజిటల్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. మీరందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో ఎవరైతే ప్రజలున్నారో మిమ్మల్ని అందరి ఆరోగ్య విషయాలన్నీ డిజిటల్ రికార్డ్స్ ద్వారా పెడతాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని మీ ఆరోగ్యం కోసం మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఈరోజు మనలో ఒక అవేర్నెస్ రావాలి, డిపార్ట్మెంట్లో రావాలి, మీలో రావాలి. దీనికి రాబోయే రోజుల్లో నేను ప్రివెంటివ్ హెల్త్, నేను అనేక సార్లు చెప్పాను మీ అందరికీ, మనం తినే తిండిపైన మన ఆరోగ్యం ఆధారపడుతుంది. ఎప్పుడు రామ్దేవ్ బాబా ఒక మాట అంటూ ఉంటాడు, మనిషి జీవితకాలం 120 ఏళ్ళు. 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 సంవత్సరాలు తినేస్తున్నాం. అందుకే అన్ని సమస్యలు వస్తున్నాయి. రుచి బాగుంటే, తిండి ఎక్కువ తింటే ఆటోమేటిక్గా మందులు కూడా వేసుకోవాలి, మందులు గోళీలు వేసుకుంటానే ఉండాలి. ఒకసారి డయాబెటీస్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆ ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం. కొంతమంది వారసత్వంగా కొన్ని సమస్యలు వస్తాయి. అవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, డాక్టర్లో చైతన్యం తీసుకురావడం,
నాలెడ్జ్ ఇవ్వడం, ఏం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందో అవి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే దగ్గర రాష్ట్రంలో 75 లక్షల మంది వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. అంటే డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, క్యాన్సర్ ఉండడం, నర్వస్ ప్రాబ్లం రావడం, హార్ట్ ప్రాబ్లం రావడం, ఇలాంటి మంది ఉన్నారు. దానికోసం నేను ఆలోచించేది ఇవన్నీ కూడా ప్రివెంటివ్కి వెళ్ళాలని. ఈరోజు కుప్పం ఒక ఆదర్శం కావాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం మనం, ఎరువులు ఏని తిండి తినేవాళ్ళం, క్రిమి సంహారక మందులు కొట్టని పంట వాడేవాళ్ళం. ఈరోజు మనం తినే తిండి ఒకసారి ఆలోచిస్తే యూరియా బస్తాలు కొద్దేస్తున్నాం. ఇంకో పక్క అవసరం లేకపోయినా క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మళ్ళీ నేను ప్రకృతి సేద్యానికి వెళ్ళాం. ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష. మన రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలన్నీ ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. సంజీవిని ప్రాజెక్టు పెట్టుకుంటాం. అక్కడ పండించిన పంటలే మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను అనేక సార్లు చెప్పాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. తిండి కానీ మందుగా మీరు వాడుకుంటే, కిచెన్ని ఫార్మసీగా మీరు వాడుకుంటే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు. ఈరోజు మనం హాస్పిటల్కి పోతున్నాం అంటే దానికి కారణం మన అలవాట్లు, మన తిండి అలవాట్లు. కొంతమంది గంజాయి అలవాటు, కొంతమంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా తిండి తినడం, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆనందంగా పనిచేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. నేనేదో అక్కడ 40,000 మంది ఉద్యోగాలు వస్తాయంటే మీరందరూ ఆ 40,000 మాకు ఇస్తారు కాబట్టి మేము చదువుకోకపోయినా పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదంటే ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రీ కూడా రాదు. చదువుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మీలో తెలివితేటలు పెరగాలి. అందుకే ఇక్కడ బిర్లా వాళ్ళతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అవసరమైన మన పిల్లలందరినీ స్కిల్ నేర్పిస్తారు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ముందుకు చదువుకోవచ్చు. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక యూనివర్సిటీ పెట్టాం. 350 ఇండస్ట్రీస్ ప్రపంచం అంతా వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పనిచేసే వాళ్ళు పనిచేస్తూ చదువుకుంటున్నారు. బీటెక్ అయితే ఎంటెక్ పాస్ అవుతారు. టెక్నాలజీలో ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటారు. దానివల్ల ఉద్యోగాలు కూడా ప్రమోషన్లు వస్తాయి, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి. ఇలాంటి కొత్త కాన్సెప్ట్కి కూడా శ్రీకారం చుట్టాం. ఈ విషయం కూడా మీ అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరందరూ ఒకసారి చూస్తే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కడుతున్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎవరన్నా వస్తే ఉండడానికి 4